हेलो स्टूडेंट्स वेलकम टू अवर चैनल विजन गुरु इवाल मनम 8th क्लास हिंदी टेक्स्ट बुक नुंची 12th लेसन जो देखकर भी नहीं देखते ఈ లెసన్ కి సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ డిస్కస్ చేద్దాము. సో ఈ లెసన్ ఎక్స్ప్లెనేషన్ పార్ట్ అనేది ప్రీవియస్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నామండి. ఎవరైనా మీరు చూడని వాళ్ళు ఉంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, వెళ్ళి చెక్ చేయొచ్చు మీరు. సో జో దేఖ్కర్ భీ నహీ దేఖ్తే హెలెన్ కెల్లర్ రాసినటువంటి ఈ కథ అన్నమాట. రచయిత్రి మనకి హెలెన్ కెల్లర్. సో ఫస్ట్ అయితే మనము సోచియే బోలియేకి సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్, చిత్ర మే క్యా క్యా దిఖాయి దే రహా హై. ఈ పిక్చర్ లో మీకు ఏమేం కనిపిస్తూ ఉన్నాయి? చిత్ర మే ఏక్ దివ్యాంగ్ బాలక్ और एक हाथी का चित्र दिखाई दे रहा है. సో ఈ ఇమేజ్ లో ఒక దివ్యాంగ బాలుడు అంటే హ్యాండిక్యాప్డ్ అన్నమాట, తను ఇంకా ఒక ఏనుగు చిత్రం కనబడుతోంది. సెకండ్ క్వశ్చన్, బాలక్ క్యా కర్ రహా హై. సో అబ్బాయి ఏం చేస్తున్నాడు? బాలక్ హాతీ కా చిత్ర బనా రహా హై. అబ్బాయి ఏనుగు చిత్రాన్ని గీస్తున్నాడు. థర్డ్ క్వశ్చన్, బాలక్ కే బారే మే దో వాక్య బతావో. ఆ అబ్బాయి గురించి ఒక 2 సెంటెన్సెస్ చెప్పండి అని అడిగారు. బాలక్ దివ్యాంగ్ హై, ఉసే చిత్ర బనానే కా షౌక్ హై. సో ఆ అబ్బాయి ఒక హ్యాండిక్యాప్డ్, అలాగే ఆ అబ్బాయి ఇక్కడ చిత్రలేఖనం అంటే పెయింటింగ్ వేస్తూ ఉన్నాడు, పెయింటింగ్ ఆర్ డ్రాయింగ్ వేస్తూ ఉన్నాడు. సో ఇదేంటి అంటే నేను మీకు ఇంతకు ముందు కూడా చెప్తున్నాను, సోచియే బోలియే అనేది పూర్తిగా పిల్లలు మీకు ఆలోచనలో వచ్చింది, మీరు అనుకుంటున్నది ఈ ఇమేజ్ చూసిన తర్వాత మీకు వచ్చే థాట్స్ని మాత్రమే మీరు ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. అంతేకాని ఏ మెటీరియల్లో నుంచి కానీ లేకపోతే ఏ వీడియోలో చెప్పిన ఆన్సర్స్ కానీ ఇవే చెప్పాలి అని కాదు. సోచియే మతలబ్ जो चित्र को देखकर आप सोचते हैं उसको ही बताना होता है. సో ఏదైతే ఇమేజ్ చూసిన తర్వాత మీరు అనుకుంటారో, మీకు ఏం కనిపిస్తుందో, మీరు ఏం ఆలోచిస్తారో వాటిని మీ టీచర్స్కి మీరు ఆన్సర్గా చెప్పాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇన్ టెక్స్ట్ క్వశ్చన్స్ చూడండి. జంగల్ మే ఘూమ్తే హుయే హమ్ కిన్ చీజోం పర్ ధ్యాన్ దే సక్తే హై. అంటే ఏంటి? అడవిలో తిరుగుతూ ఉన్నప్పుడు, అంటే మనము అడవిలో చూడడానికి షికారికి వెళ్ళినప్పుడు మనం ఏ ఏ వస్తువులపైన శ్రద్ధ చూపగలము? జంగల్ మే ఘూమ్తే హుయే పత్తియోं, फूलों, फलों और उनकी बनावट, तरह तरह की तितलियों के रंग, तरह तरह के पक्षियों की आवाजों आदि पर ध्यान दे सकते हैं. సో మనము ఒక అడవిని చూడడానికి వెళ్ళినప్పుడు, అడవిలో తిరుగుతున్నప్పుడు మనం ఏం చూడొచ్చు అంటే, మనము ఆకులు, పువ్వులు, పండ్లు, రకరకాలైనటువంటి ఆ పువ్వులు, పండ్లు, వాటి షేప్స్, డిఫరెంట్ టైప్స్ మనకు కనిపిస్తాయి కదా అడవిలో అంటే. సో అవన్నీ గమనించవచ్చు. అలాగే రంగురంగుల సీతాకోక చిలుకలను చూడొచ్చు, పక్షుల శబ్దాలని మనము గమనించవచ్చు. ఇలాంటివన్నీ కూడా మనము అంటే జనరల్గా నేచర్కి సంబంధించినటువంటి ప్రతి వస్తువుని కూడా మనం అక్కడ అబ్జర్వ్ చేయగలము. సెకండ్ క్వశ్చన్, లేఖికా నే అప్ని విశేష క్షమతా కే బారే మే క్యా బతాయా. సో ఇక్కడ రచయిత్రి తన ప్రత్యేకమైనటువంటి సామర్థ్యాన్ని గురించి ఏం చెప్పింది? లేఖికా కో కుచ్ భీ దిఖాయి నహీ దేతా, ఫిర్ భీ వే సైకడోं చీజోं को सिर्फ छूकर पहचान सकती है. उन्हें ప్రకృతి కే జాదూ కా కుచ్ ఎహసాస్ హోతా హై. సో ఇక్కడ రచయిత్రికి కళ్ళు కనిపించవు, తను ఏమీ చూడలేదు, కానీ తను ఎన్నో వస్తువులని కేవలం తాకి గమనించగలదు, స్పర్శించి వాటి అనుభూతిని తను పొందగలదు. అంటే ప్రకృతి మాయాజాలాన్ని తను తాకడం ద్వారా, తన స్పర్శ ద్వారా అక్కడ తెలుసుకుంటోంది. देखने की शक्ति के बारे में अपने शब्दों में बताइए. ఏం చెప్తున్నారు ఇక్కడ? చూడగలిగేటువంటి శక్తి గురించి మీరు ఏం చెప్తారు, మీ మాటల్లో చెప్పండి అని అడిగారు. देखने की शक्ति सचमुच मनुष्य के लिए बहुत बड़ा वरदान है. अन्य इंद्रियों की अपेक्षा आंखों के द्वारा हम बहुत सारी जानकारी प्राप्त कर सकते हैं. देखने की शक्ति न होने पर एक कदम चल पाना भी बहुत मुश्किल है. సో కంటి చూపు గురించి అడిగారు ఇక్కడ. అంటే చూడగలడం అనేది ఏంటి? నిజానికి మనకు ఉన్నటువంటి గొప్ప వరం అనే చెప్పొచ్చు మనం. ఎందుకంటే మనకి మిగిలిన అవయవ లోపం ఏదైనా ఉన్నిందనుకోండి, దాన్ని మనం కళ్ళ ద్వారా చూసి దానికి ఏదో ఒకటి మనం పరిష్కారమో లేకపోతే ఆల్టర్నేట్ వెతుక్కోవడమో ఏదో ఒకటి చేయగలం.
కానీ ఆ చూపే లేకపోతే మనం ఒక్క అడుగు కూడా ముందుకు వేయడం చాలా కష్టం. सुनिए बोलिए. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్, లేఖికా కి దృష్టి మే వరదాన్ క్యా హై? ఇక్కడ ఏం చెప్తున్నారు, రచయిత్రి మనకి హెలెన్ కెల్లర్ దృష్టిలో వరం ఏంటి? లేఖికా కి దృష్టి మే దేఖ్నే కి శక్తి హీ ఏక్ వరదాన్ హై. తన దృష్టిలో చూడగలగడం అనేది ఒక గొప్ప వరం. దివ్యాంగ లోగోं की क्या क्या आवश्यकताएं होती है? సో ఏదైనా అవయవ లోపం ఉన్న వాళ్ళకి ఏ ఏ అవసరాలు ఉంటాయి? दिव्यांग लोगों को उचित मार्गदर्शन और आत्मीयता की आवश्यकता होती है. उनकी अक्षमता और योग्यता को ध्यान में रखते हुए उचित शिक्षा और रोजगार की आवश्यकता होती है. వాళ్ళకి ఏం అవసరం అంటే వాళ్ళకి తగిన మార్గదర్శకత్వం ఇవ్వడం, అంతేకాకుండా వాళ్ళ పట్ల మనము ప్రేమని చూపించడం, వాళ్లలో ఉన్న లోపాన్ని మనము గుర్తించి అలాగే దాంతోపాటు వాళ్ళలో ఉన్నటువంటి ఆ టాలెంట్ని, వాళ్ళ క్యాపబిలిటీస్ ఏమున్నాయో వాటిని మనం గుర్తించి వాళ్ళకి తగిన చదువుని, జీవనోపాధిని మనము వాళ్ళకి కల్పించాలి. హమే దివ్యాంగోं की सहायता क्यों करनी चाहिए? మనము అవయవ లోపం ఉన్న వాళ్ళకి ఏ విధంగా సహాయపడగలం, ఎందుకు సహాయం చెయ్యాలి అంటున్నారు. క్యోं करनी चाहिए, ఎందుకు మనం వాళ్ళకి హెల్ప్ చేయాలి? दिव्यांग लोग हमारी तरह अपना कार्य स्वयं आसानी से नहीं कर सकते, इसलिए उनकी कठिनाइयों को ध्यान में रखते हुए हमें उनकी सहायता करनी चाहिए. ఎందుకు సహాయం చేయాలి అంటే మనకు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి మన పనులన్నీ మనం స్వయంగా చేసుకోగలం. కానీ వాళ్ళు అలా చేసుకోలేరు. కాబట్టి వాళ్ళు అంటే మనంత ఈజీగా వాళ్ళ పనుల్ని చేసుకోలేరు. ఒకవేళ చేసుకోగలిగినా వాళ్ళకి చాలా కష్టం అవుతుంది. కాబట్టి వాళ్ళ కష్టాన్ని మనం దృష్టిలో పెట్టుకొని మనంతట వాళ్ళకి మనం చేయగలిగినంత హెల్ప్ అనేది ఖచ్చితంగా చేయాలి. పढ़िए. ఇందులో ఫస్ట్ కాలం చూసినట్లయితే पाठ के आधार पर वाक्य पढ़कर कोष्टक में हाँ या नहीं लिखिए. సో లెసన్ ని బేస్ చేసుకొని ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్సెస్ ని చదివి ఒకవేళ సెంటెన్స్ కరెక్ట్ అయితే హా అని, లేదు సెంటెన్స్ రాంగ్ అయితే నహి అని ఆన్సర్ పెట్టాల్సి ఉంటుంది బ్రాకెట్లో. సో ఇది సెంటెన్స్ కరెక్టా రాంగా అని మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే మనం లెసన్ ఎక్స్ప్లెనేషన్ ఎప్పుడైతే వింటామో, లెసన్ గురించి ఐడియా ఉంటుందో అప్పుడు మాత్రమే మనకు ఆ ఆన్సర్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది. సో ఫస్ట్ సెంటెన్స్ చూద్దాము. हेलेन केलर अपनी मित्रों की परीक्षा लेती है. हेलेन केलर तन फ्रेंड्स नी परीक्षिस्तुंदी. हाँ. भोजपत्र के पेड़ की छाल खुरदरी होती है. ఏం చెప్తున్నారు ఇక్కడ, మన రావి చెట్టు బెరడు అనేది చాలా గరుకుగా ఉంటుంది. नहीं. लेखिका वसंत के दौरान टहनियों में नई कलियां खोजती है. हाँ. लेखिका को कुछ भी दिखाई नहीं देता. हाँ. मनुष्य अपनी क्षमताओं का सम्मान करता है. नहीं. नेक्स्ट सेकंड कॉलम చూడండి. वाक्य पढ़कर उचित शब्द से खाली जगह भरिए. ఇక్కడ ఏం చేయాలి, మనము సెంటెన్స్ చదివి బ్లాంక్ ని కరెక్ట్ ఆన్సర్ తో ఫిల్ చేయాలి. సో ఆన్సర్స్ అనేవి మనకి ఇక్కడే ఉన్నాయి, పక్కన టూ ఆప్షన్స్ ఇచ్చున్నారు. అందులో నుంచి ఏది కరెక్ట్ అనేది మనం చూస్ చేసుకొని దాన్ని బ్లాంక్ లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ వన్ చూడండి. मैंने उनसे पूछा आपने क्या क्या, ఇక్కడ देखा या सुना అనుంది. ఆన్సర్ మనకి देखा. मेरी एक प्रिय सहेली जंगल की सैर करके वापस लौटी. किसकी सैर करके वापस लौटी? जंगल. अब इस तरह के उत्तरों की डैश हो चुकी है आदत. मनुष्य अपनी क्षमताओं का कभी डैश नहीं करता. सम्मान. फिर भी सैकड़ों डैश चीजें मिलती हैं. रोचक. नेक्स्ट. पाठ के आधार पर अधूरे वाक्यों को पूरा कीजिए. ఇక్కడ లెసన్ ని బేస్ చేసుకొని ఇన్కంప్లీట్ సెంటెన్సెస్ ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ అయితే చూడండి, ఇక్కడ ప్రతి సెంటెన్స్ కి ఆన్సర్ అనేది ఇక్కడ గ్రీన్ కలర్ లో ఉంది. మనకి సెంటెన్సెస్ ఒకసారి చెప్తాను నేను, చూడండి. मुझे बहुत अचरज नहीं हुआ क्योंकि मैं अब इस तरह के उत्तरों की आदी
हो चुकी हूं। जंगल में घंटा भर घूमे और फिर भी कोई विशेष चीज ना देखे। उनकी घुमावदार बनावट महसूस करने में बहुत आनंद मिलता है। जबकि इस वरदान से जिंदगी को खुशियों के इंद्रधनुषी रंगों से हरा भरा किया जा सकता है। अपनी उंगलियों के बीच झरने के पानी को बहते हुए महसूस कर मैं आनंदित हो उठती हूँ। नेक्स्ट वन, गद्यांश पढ़कर दिए गए प्रश्नों के उत्तर एक वाक्य में लिखिए। సో ఇక్కడ మనకి ఒక ప్యాసేజ్ ఇచ్చున్నారు। ఈ ప్యాసేజ్ ని చదివి దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కి మనం ఆన్సర్స్ రాయాలి। ఆన్సర్స్ అనేవి ఇక్కడ మనకి ప్యాసేజ్ లోనే ఉంటాయి। ఒకసారి మనం ప్యాసేజ్ చదివి దాన్ని అర్థం చేసుకున్నట్లయితే ఈజీగా ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ అనేవి రాయొచ్చు। సో ప్యాసేజ్ చూద్దాము। सुधा चंद्रन के माता पिता चाहते थे कि उनकी पुत्री राष्ट्रीय ख्याति की नृत्यांगना बने। इसलिए चंद्रन दंपति ने सुधा को 5 वर्ष की अल्पायु में ही मुंबई के प्रसिद्ध नृत्य विद्यालय कला सदन में प्रवेश दिलवाया। सुधा की प्रतिभा देखकर सुप्रसिद्ध नृत्य शिक्षक श्री के.एस. रामस्वामी भागवतार ने उसे शिष्या के रूप में स्वीकार कर लिया। नृत्य के साथ साथ अध्ययन में भी सुधा ने अपनी प्रतिभा दिखाई। అయితే ఈ ప్యాసేజ్ లో సుధా చంద్రన్ గారి గురించి చెప్తున్నారు। ఇక్కడ ఆవిడ ఫోటో కూడా ఇచ్చున్నారు, చూడొచ్చు మీరు। సో ఈవిడ్ని మీరు చాలా టీవీ సీరియల్స్ లో వాటిలో చూసే ఉంటారు। ఈవిడ గొప్ప డాన్సర్ అన్నమాట। సో ఈవిడ గురించి చెప్తున్నారు। सुधा चंद्रन के माता पिता चाहते थे कि उनकी पुत्री राष्ट्रीय ख्याति की नृत्यांगना बने। సో సుధా చంద్రన్ గారి తల్లిదండ్రులు ఏం కోరుకున్నారట, తమ కుమార్తె జాతీయ స్థాయిలో ప్రసిద్ధి చెందినటువంటి మంచి డాన్సర్ నర్తకి కావాలి అని కోరుకున్నారట। సో దానికోసం వాళ్ళు ఏం చేశారు, सुधा को 5 वर्ष की अल्पायु में ही मुंबई के प्रसिद्ध नृत्य विद्यालय कला सदन में प्रवेश दिलवाया। సో ఆవిడకి 5 ఏళ్ళు ఉన్నప్పుడే చిన్న వయసులోనే ముంబైలోని చాలా ఫేమస్ డాన్స్ స్కూల్లో వేశారట। కళా సదన్ అనేటువంటి నృత్య విద్యాలయంలో చేర్పించారు। సో ఆవిడ టాలెంట్ ని చూసి గొప్ప డాన్సర్ అయినటువంటి నాట్యాచారులు శ్రీ కెఎస్ రామస్వామి భాగవతార్ ఆమెని శిష్యురాలుగా అంగీకరించారట। నాట్యంతో పాటు సుధా చదువులో కూడా తన ప్రతిభని చాటుకుంది అని చెప్తున్నారు। సో ఈవిడ గురించి పర్టికులర్ గా ఇక్కడ ఎందుకు ఇచ్చారు అంటే, ఈ లెసన్ లో మనం చెప్పుకున్నాము అవయవ లోపం ఉన్నటువంటి వారి గురించి చెప్పుకున్నాం। అంటే కంటి చూపు లేనటువంటి హెలెన్ కెల్లర్ గురించి మాట్లాడుకున్నాం కదా। సో అలాగే ఈవిడ చాలా గొప్ప డాన్సర్। నెక్స్ట్ తనకి ఒక యాక్సిడెంట్ లో తనకి కూడా అలాగే కాలు తీసేస్తారనమాట। అయినప్పటికీ తను తన టాలెంట్ ని వదిలేయకుండా అలాగే డాన్సర్ గా చాలా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు। అందుకనే ఆవిడ గురించి ఇక్కడ చెప్తున్నారు। అయితే ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము। सुधा चंद्रन के माता पिता क्या चाहते थे? सुधा चंद्रन के माता पिता चाहते थे कि उनकी पुत्री राष्ट्रीय ख्याति की नृत्यांगना बने। సో చూసినట్లయితే మీరు ఆన్సర్ అనేది ఫస్ట్ లైన్ లోనే మనకు కనిపిస్తుంది। सेकंड क्वेश्चन, प्रसिद्ध नृत्य विद्यालय कला सदन कहाँ है? प्रसिद्ध नृत्य विद्यालय कला सदन मुंबई में है। सुधा चंद्रन को शिष्य के रूप में किसने स्वीकार किया? सुधा चंद्रन को शिष्य के रूप में सुप्रसिद्ध नृत्य शिक्षक श्री के.एस. रामस्वामी भागवतार ने स्वीकार किया। सुधा चंद्रन ने किन विषयों में अपनी प्रतिभा दिखाई? सुधा चंद्रन ने नृत्य के साथ साथ अध्ययन में भी अपनी प्रतिभा दिखाई। वर्ष शब्द का पर्यायवाची शब्द लिखिए। ఇక్కడ 5th క్వశ్చన్ మాత్రం మనకి ప్యాసేజ్ నుంచి అడగలేదు। సో చూడండి, అంటే ప్యాసేజ్ నుంచి అంటే డైరెక్ట్ గా ప్యాసేజ్ లో ఆన్సర్ ఉండదు మనకి। వర్ష ఈ వర్డ్ కి పర్యాయవాచి శబ్ద అడిగారు। పర్యాయవాచి శబ్ద అంటే ఏంటి, సేమ్ మీనింగ్ ఇచ్చేటువంటి డిఫరెంట్ వర్డ్ అన్నమాట। వర్ష శబ్దకి పర్యాయవాచి శబ్ద సాల్ బరస్। వర్ష అంటే ఏంటి, ఇయర్ అని। సో సేమ్ మీనింగ్ ఇచ్చేటువంటి వేరే వర్డ్స్ రాయాలి మనం। సాల్ అన్నా కూడా ఇయర్, బరస్ అన్నా కూడా ఇయర్ అన్నమాట, సంవత్సరము అని। నెక్స్ట్ లిఖియే। ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, లేఖికా కో క్యా ప్రియ లగ్తే హై? రచయిత్రికి ఏమంటే ఇష్టం? లేఖికా కో पेड़ों की चिकनी छाल, फूलों की घुमावदार पंखुड़ियां, अपनी उंगलियों के बीच
झरने के पानी को बहते हुए महसूस कर आनंदित हो उठना। తనకేమంటే ఇష్టమట రచయిత్రికి ఇక్కడ పువ్వుల యొక్క అందమైనటువంటి రెక్కలు, అలాగే చెట్ల యొక్క నున్నటి బెరడు, నెక్స్ట్ చెప్పాం కదా ఫ్లవర్ పెటల్స్ డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో ఉండేటువంటి ఆ రెక్కల్ని తను తాకి వాటి అందాన్ని తెలుసుకోవడం, అలాగే నీటి ప్రవాహాన్ని జలపాతాలు, సెలయేళ్లు ఇలాగా ప్రవహించేటువంటి నీటిని తన చేత్తో తాకి తన వేళ్ల మధ్య నుంచి ప్రవహించేటువంటి ఆ నీటిని తాకడం అంటే కూడా రచయిత్రికి ఎంతో ఇష్టం. లేఖిక క్యా ఛూకర్ ఆనంద్ పాతీ హై, రచయిత్రి ఏమి తాకి ఆనందిస్తుంది. लेखिका को फूलों की पंखुड़ियां छूने और उनकी घुमावदार बनावट महसूस करने में बहुत आनंद मिलता है. वह अपनी उंगलियों के बीच झरने के पानी को बहते हुए महसूस कर आनंदित हो उठती है. ఇక్కడేం చెప్తున్నారు, తనకేమేమి ఇష్టం అంట, పూల రెక్కల్ని తాకి వాటి షేప్స్ ఆకృతిని తాకి ఆస్వాదిస్తూ ఆనందించడం ఇష్టమట. అలాగే తన చేతి వేళ్ల మధ్య నుంచి ఆ నీటి సెలయేళ్లు నీటి ప్రవాహాన్ని తాకి వాటి అనుభూతిని పొందడం కూడా చాలా ఇష్టమట. जो देखकर भी नहीं देखते पाठ से हमें क्या संदेश मिलता है. సో ఈ లెసన్ నుంచి మనకి ఏ సందేశం లభిస్తుంది, ఏ మెసేజ్ లభిస్తుంది అని అడిగారు. जो देखकर भी नहीं देखते पाठ से हमें यह संदेश मिलता है कि मनुष्य को अपनी क्षमताओं का सम्मान करना है. जीवन में जीने के लिए मनुष्य के पास जो साधन उपलब्ध हो उनसे संतुष्ट रहना चाहिए. సో ఈ లెసన్ నుండి మనం ఏం నేర్చుకోవచ్చు, ఏం మెసేజ్ ఇస్తున్నారు అంటే మనిషి తన సామర్థ్యాలని గౌరవించాలి. జీవితంలో తనకి లభించినటువంటి ప్రతి సాధనాన్ని కూడా మనము అనుభవిస్తూ వాటిని ఉపయోగించుకుంటూ సంతృప్తిగా జీవించాలి అని చెప్పేసి దీని నుంచి మనం నేర్చుకోవచ్చు. जो देखकर भी नहीं देखते पाठ का सारांश अपने शब्दों में लिखिए. సో ఇక్కడ సారాంశ ఇచ్చున్నారు. हेलन केलर एक महान लेखिका है, वह दृष्टि के वरदान से वंचित है. హెలెన్ కెల్లర్ ఒక గొప్ప రచయిత్రి, ఆమెకి కంటి చూపు లేదు. లేకిన్ छूकर कई चीजों को पहचान लेती है. కంటి చూపు లేనప్పటికీ కూడా తను తన చేతులతో తాకి ఎన్నో వస్తువులని అనుభూతి చెందగలదు. कलियों को, फूलों को, डालियों को, झरने के पानी को अपने हाथों से छूकर आनंदित होती है. మొగ్గలని, పువ్వులని, అలాగే కొమ్మలని, సెలయేటి నీటిని తన చేతులతో తాకి తను ఆనందిస్తూ ఉంటుంది. उसे घास का मैदान कीमती कालीन की तुलना में अधिक प्रिय समझती है. తనకి ఎంతో విలువ చేసేటువంటి కార్పెట్స్ కంటే కూడా, వాటి సాఫ్ట్నెస్ కంటే కూడా తనకి పచ్చిక మైదానాలు, గడ్డి మైదానాలు అంటే ఎంతో ఇష్టం. उसका मत है कि देखने की शक्ति वाले बहुत कम देखते हैं. సో తను ఏం చెప్తుంటారు, చూడగలిగే శక్తి ఉన్నప్పటికీ కూడా జనాలు చాలా తక్కువ చూస్తున్నారు. वह कहती है कि सिर्फ इन चीजों को छूने से ही इतनी खुशी मिलती है तो उनकी सुंदरता देखने से और कितनी खुशी मिलती होगी. ఇంకా ఏం చెప్తున్నారు ఇక్కడ రచయిత్రి, కేవలం చేత్తో తాకితేనే, వాటిని స్పర్శిస్తేనే నాకు ఇంత సంతోషంగా ఉంది, ఇంకా వీటిని నేను నా కళ్ళతో చూడగలిగితే నాకు ఎంత సంతోషంగా ఉంటుందో. वह कहती है कि మనుష్య अपनी क्षमताओं का सम्मान नहीं करता. ఇంకా ఏం చెప్తున్నారు, మనుషులు తమ సామర్థ్యాలని గౌరవించడం లేదు. वह मानती है कि दृष्टि के वरदान से हमें जिंदगी को रंगीन बनाना चाहिए. ఆమె ఏం చెప్తున్నారు, చూపు అనేటువంటి వరంతో మనం మన జీవితాన్ని ఇంకా ఎంతో అందంగా మార్చుకోవాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ కాలం చూడండి, భాషాంశ్. नीचे दिए गए शब्दों के पर्यायवाची शब्द डिब्बे में से चुनकर लिखिए. సో ఇక్కడ పర్యాయవాచి శబ్ద అడిగారు, సేమ్ మీనింగ్ ఇచ్చేటువంటి డిఫరెంట్ వర్డ్స్ అన్నమాట. సో ఒకసారి చూద్దాం. खास, इस शब्द के पर्यायवाची शब्द है विशेष, असाधारण. विश्वास शब्द के पर्यायवाची शब्द है यकीन, भरोसा. क्षमता, क्षमता शब्द के पर्यायवाची शब्द है सामर्थ्य, योग्यता. रोचक शब्द के पर्यायवाची शब्द है मनोरंजक, प्रिय. लोग शब्द के पर्यायवाची शब्द है जनता, प्रजा.
नेक्स्ट कॉलम, रेखांकित शब्द का विलोम शब्द वाक्य में पहचान कर लिखिए। ఇక్కడ సెంటెన్స్ లో మనకి అండర్లైన్ చేసినటువంటి వర్డ్ కి ఆపోజిట్ వర్డ్ విలోమ్ శబ్ద్ అంటే వ్యతిరేక పదం అది రాయాల్సి ఉంటుంది. అది కూడా మనకి ఇక్కడ సెంటెన్స్ లోనే ఉంటుంది. జస్ట్ మనం ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ मैं हमेशा सब्जी खाता हूँ, कभी कभी अंडा खाता हूँ. हमेशा, हमेशा शब्द का विलोम शब्द है कभी कभी. हमेशा అంటే ఎప్పుడు ఎల్లప్పుడు అని, कभी कभी అంటే అప్పుడప్పుడు అని. आम का पेड़ हरा भरा है पर नीम का पेड़ सूखा है. हरा भरा शब्द का विलोम शब्द है सूखा. कभी कभी साधारण व्यक्ति असाधारण प्रतिभा दिखाते हैं. साधारण शब्द का विलोम शब्द है असाधारण. मैं आशा करता हूं कि तुम निराशा को दूर भगाओगे. आशा शब्द का विलोम शब्द है निराशा. बाजार में केले कभी महंगे और कभी सस्ते बिकते हैं. महंगे का विलोम शब्द है सस्ते. महंगे అంటే కాస్ట్లీ అన్నమాట, సస్తే అంటే చీప్. पाठ में आए शब्दों को वर्ग पहेली में ढूंढकर लिखिए. సో ఇక్కడ వర్గ పహేలి ఇచ్చున్నారు. లెసన్ లోని వర్డ్స్ కొన్ని ఇక్కడ మనం ఐడెంటిఫై చేయాలి. ఎగ్జాంపుల్ కి ఫస్ట్ వన్ ఇచ్చున్నారు చూడండి, వసంత్. సో ఈ విధంగా మనము మిగిలిన వర్డ్స్ ని కూడా ఐడెంటిఫై చేయాలి. సో पेड़, कालीन, बनावट, मौसम. సో ఇవి వర్డ్స్. నెక్స్ట్, बेमेल शब्द पर गोला लगाइए. సో ఇక్కడ మనం ఏం చేయాలి, బేమేల్ శబ్ద్ అంటే డిఫరెంట్ గా ఉండేటువంటి వర్డ్, ఆడ్ వన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ వన్ చూడండి, ఆన్సర్ ఇచ్చేస్తున్నారు. ఆంఖ్, కాన్, ఘడా, నాక్. సో ఇందులో ఈ వర్డ్స్ కి మీనింగ్ చూడండి. ఆంఖ్ అంటే ఏంటి, కళ్ళు అని. కాన్ అంటే చెవులు. ఘడా అంటే కుండ. నాక్ అంటే ముక్కు. సో ఇక్కడ 3 వర్డ్స్ ఏంటి, మన బాడీ పార్ట్స్ కి సంబంధించినటువంటి వర్డ్స్. ఇదొక్కటి మనకి వేరుగా ఇచ్చున్నారు, కుండ అనేది. వీటికి సంబంధం లేనటువంటి వర్డ్. సో కాబట్టి దాన్ని సర్కిల్ చేశారు. అలాగే మిగిలినవన్నీ కూడా మనం చేయాలి. టెహనీ, కలి, ఫూల్, జంగల్. టెహనీ అంటే కొమ్మ, అలాగే కలి అంటే మొగ్గ అన్నమాట. ఫూల్ అంటే పువ్వు, జంగల్ అంటే అడవి. సో ఇవేంటి, ఫ్లవర్ యొక్క స్టేజెస్ అన్నమాట. మొగ్గ, పువ్వు, అలాగే పువ్వులు దేనికి ఉంటాయి, కొమ్మ అంటే చెట్టుకి సంబంధించినటువై. సో కాబట్టి మనం జంగల్ని సర్కిల్ చేసాం. అలాగే వసంత్, ప్రకృతి, గ్రీష్మ్, హేమంత్. ఈ 3 వర్డ్స్ ఏంటి, ఋతువులకి సంబంధించినవి. ప్రకృతి, దీన్ని మనం సర్కిల్ చేయాలి. సుందరత, ఖుషి, ఆనంద్, సంతోష్. సో ఇందులో సుందరత. నీలా, హరా, భరా, పీలా. ఇందులో ఆన్సర్ మనకి భరా. నెక్స్ట్ చూడండి, సృజనాత్మకత ఇచ్చున్నారు. पाठ में किन्हीं 5 शब्दों को चुनिए, उन्हें अपनी मातृभाषा में क्या कहते हैं लिखिए. సో లెసన్ లో నుంచి ఏవైనా ఒక 5 వర్డ్స్ ని చూస్ చేసుకొని వాటిని మన మాతృభాషలో తెలుగులో మీనింగ్స్ రాయాల్సి ఉంటుంది. సో వర్డ్స్ చూడండి, చీజే, छूना, अलग अलग, ఖుషి, సిర్ఫ్. చీజే అంటే వస్తువులు, థింగ్స్ అని. छूना, छूना అంటే తాకడం, టచ్ చేయడం. अलग अलग వేరు వేరుగా. ఖుషి సంతోషం. సిర్ఫ్ కేవలం. సో ఇది సృజనాత్మకతకి సంబంధించినటువంటి వర్డ్స్ అన్నమాట. ఐ హోప్ మీ అందరికీ అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. మీకు నచ్చితే, మీకు హెల్ప్ అవుతున్నాయి అనిపిస్తే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నోటిఫికేషన్స్ అనేవి మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ.